నేపాల్లో మళ్లీ భారీ భూకంపం సంభవించింది. ఉదయం వచ్చిన ఈ భూకంపంలో 36 మంది మరణించారు. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.1గా నమోదైంది. కొన్ని క్షణాల పాటు ప్రకంపనలు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. 6 సార్లు భూమి కంపించడంతో ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉదయం తీవ్ర భూకంపం సంభవించింది. యూపీ, బీహార్ నుంచి ఢిల్లీ వరకు వచ్చిన భూకంపంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అంతా గందరగోళంగా మారింది. తీవ్రత 7.1గా నమోదైంది. నేపాల్, టిబెట్ సరిహద్దుకు 93 కిలోమీటర్ల దూరంలోని లబూచే ప్రాంతంలో ఈ రోజు ఉదయం 6:35 భూమి కంపించింది. టిబెట్లోని షీజాంగ్లో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేపాల్ అధికారులు వెల్లడించారు. దీని తీవ్రతతో నేపాల్ రాజధాని కాఠ్మండులో సహా పలు జిల్లాల్లో భూమి కంపించింది. మరోవైపు పశ్చిమ బెంగాల్లోని సిలిగురిలో ఉదయం 6:37 భూకంపం సంభవించింది. ఇది దాదాపు 15 సెకండ్ల పాటు కొనసాగింది. ఇది కాకుండా జల్పైగురిలో ఉదయం 6:35 ఆ తర్వాత కూచ్ బెహార్లో ప్రకంపనలు సంభవించాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఇది కాకుండా బీహార్ రాజధాని పాట్నాతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కూడా భూకంపం సంభవించింది. అదే సమయంలో ఢిల్లీ, ఎన్సీఆర్, యూపీలో కూడా భూకంపం సంభవించింది. బీహార్లో 6:40 భూకంపం సంభవించింది. అక్కడ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.1గా నమోదైంది. సమస్తీపూర్, మోతీపూర్ సహా పలు ప్రాంతాల్లో ఉదయం 6:40 భూకంపం సంభవించింది. దాదాపు 5 సెకండ్ల పాటు భూమి కంపించినట్లు సమాచారం. భూకంపం తీవ్రంగా ఉండడంతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు రావడం ప్రారంభించారు. నేపాల్ ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం ఈ ఉదయం నేపాల్లో సంభవించిన భూకంప కేంద్రం టిబెట్లోని నేపాల్, చైనా సరిహద్దులోని దింగే కాంతిలో ఉన్నట్లు వెల్లడించారు. ఆ ప్రాంతంలో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7గా నమోదైంది. ఉదయం 6:35 సంభవించిన భూకంపంతో నేపాల్లోని చాలా ప్రాంతాలు వణికిపోయాయి. ఇది టిబెట్ ప్రాంతంతో పాటు నేపాల్ తూర్పు నుండి మధ్య ప్రాంతానికి పెద్ద దెబ్బ తగిలింది. కాఠ్మండు వరకు భూకంపం ప్రభావం కనిపించింది. తెల్లవారుజామున సంభవించిన బలమైన భూకంపంతో కాఠ్మండు ప్రజలు కేకలు వేస్తూ ఇళ్లలో నుండి బయటకు వచ్చారు. చాలా కాలం తర్వాత కాఠ్మండులో పెను భూకంపం సంభవించింది. నేపాల్లోని కాఠ్మండ్, డాడింగ్, సింధు పాల్చౌ, కవ్రే, మాక్వాన్పూర్ అనేక ఇతర జిల్లాల్లో ప్రకంపనలు సంభవించాయి. భూకంప కేంద్రం నేపాల్ అని చెప్తున్నారు. భూకంపం రావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. ఇటీవల కాలంలో భారత్తో పాటు పలు దేశాల్లో భూకంపాలు గణనీయంగా పెరిగాయి. అసలు భూకంపాలు ఎందుకు వస్తాయంటే భూమి 7 టెక్టానిక్ ప్లేట్లతో నిర్మాతమైంది. ఈ ప్లేట్లు నిరంతరం వాటి స్థానంలో తిరుగుతూ ఉంటాయి. అయితే కొన్నిసార్లు వారి మధ్య ఘర్షణ ఉంటుంది. అందుకే మనకు భూకంపాలు వస్తాయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.